కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ పేట సినిమాను చేశారు. సిమ్రన్ త్రిష కథానాయకులుగా నటించిన ఈ సినిమాను తమిళ తెలుగు భాషలో జనవరి 10వ తేదీన అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను యుఎస్ఏలో రిలీజ్ చేశారు. అక్కడ నుండి ఏ విధంగా టాక్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. అయితే ఇక ఈ సినిమా కథలోకి వెళ్ళినట్లయితే కాళీ అంటే రజనీ ఒక గ్రామానికి పెద్ద, అందరికీ తలలో నలుకోగుగా ఉంటూ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అతడి తమ్ముడు మల్లిక్ అంటే అతనికి ప్రాణం. అనుకోకుండా ఆ ఊరికి సింగర్ సింగ్ వల్ల ముప్పు ఏర్పడుతుంది. అప్పుడు జరిగిన గొడవల్లో కాళీ తమ్ముడితో పాటు తన భార్యను పోగొట్టుకొని కాళీ ఊరెళ్ళిపోతాడు. కట్ చేస్తే వేరే రాష్ట్రంలో ఒక వార్డెన్గా చేరతాడు. అక్కడ విద్యార్థుల నాయకుడు మైకల్ ది రాజ్యంగా మారుతుంది. కాళీకి అతను అంటే నచ్చడు. ఊరికే బయటకు పంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే పారు కాళీ మీద మనసు పారేసుకుంటుంది. ఇక అప్పటి నుంచి వేరు మలుపులు తిరుగుతూ అసలు కథ మొదలవుతుంది. అసలు తన భార్యను పోగొట్టుకున్నాక కాళీ తర్వాత పారుని ప్రేమించాడా? అసలు ఎందుకు కాళీ వాళ్ళ తమ్ముడిని అలాగే భార్యని ఎందుకు చంపేశారో, తర్వాత ఇంకా ఏమి జరిగింది అనేది మీరు తెరపై ఈ సినిమాను చూడవలసిందే. ఇక ఈ సినిమాలో అనేకమైన ట్విస్ట్లు అలాగే ఊహకందని మెలుపులతో కథ సాగుతుందని అంటున్నారు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠ రేగుతుందంట. అయితే చూస్తుంటే ఈ సినిమాతో మళ్ళీ రజనీ ఒక పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ నటనను చూసి ఆశ్చర్యపోతారంట. ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడని అంటున్నారు. రజనీ చేయలేని ఫైట్స్ని చేసి ప్రేక్షకుల మతి పోగొట్టాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ కూడా వారి పాత్రలో చాలా అద్భుతంగా నటించారంట. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే ఈ డైరెక్టర్ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడనే టాక్ వినిపిస్తుంది. అతని టేకింగ్ చూస్తే మతిపోయేలాగే ఉందంట. ఇక ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని చెబుతున్నారు. మిగతా వారు వాళ్ళ పాత్రలో చాలా సూపర్గా నటించి మెప్పించారన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే సినిమాకి అదిరిపోయే టాక్ అయితే వస్తుంది. ఇక రేపు మన తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ వస్తుందో వేచి చూడవలసిందే. ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న సమాచారం చూస్తూనే ఉండండి. ఇలాంటి సరికొత్త సమాచారం కోసమై మన అఫీషియల్ రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రజనీకాంత్ గురించి ఇతర హీరోల మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసమే చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఇంకొక విషయం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.